స్టాక్ మార్కెట్లో నష్టపోవడంతో మంచిర్యాల జిల్లాలో ఒక కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్పై యాడ్స్ చూసి భారీగా పెట్టుబడి పెట్టాడు. అయితే అతను అనుకున్న విధంగా లాభాలు రాకపోగా ఘోరంగా నష్టాల పాలయ్యాడు. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో తిరిగి సొంతూరుకు వచ్చాడు. అయినా అతడు స్టాక్ మార్కెట్పై ఆశ వదులుకోలేక అప్పులు చేసి మళ్లీ పెట్టుబడి పెట్టాడు. ఈసారి అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. వీరికి సమాధానం చెప్పలేక అప్పులు తీర్చలేక చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని పురుగుల మందు సేవించాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులతో పాటు అతడి చెల్లెలు ప్రాణాలు కోల్పోగా బాధితుడు మాత్రం కొన్న ఊపిరితో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో నష్టపోవడంతో మంచిర్యాల జిల్లాలో ఒక కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్పై యాడ్స్ చూసి భారీగా పెట్టుబడి పెట్టాడు. అయితే అతను అనుకున్న విధంగా లాభాలు రాకపోగా ఘోరంగా నష్టాల పాలయ్యాడు. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో తిరిగి సొంతూరుకు వచ్చాడు. అయినా అతడు స్టాక్ మార్కెట్పై ఆశ వదులుకోలేక అప్పులు చేసి మళ్లీ పెట్టుబడి పెట్టాడు. ఈసారి అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. వీరికి సమాధానం చెప్పలేక అప్పులు తీర్చలేక చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు సేవించాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులతో పాటు అతడి చెల్లెలు ప్రాణాలు కోల్పోగా బాధితుడు మాత్రం కొన్న ఊపిరితో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.